ఒక్కటొక్కటిగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందే 31వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్, అది నాకు జరగవచ్చు, రేపు మరొకరికి జరగవచ్చు. అతి దారుణమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో అలా జరగకూడదు. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? పోలీసులు దొంగలు కలిసిపోతే ఏమైపోద్ది? పోలీసులు రౌడీలు కలిసిపోతే ఏమైపోతుంది? అదే జరిగింది. న్యాయస్థానాలు కూడా స్పందించకపోతే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. చట్టం మీద విలువ పోతుంది, చట్టం మీద గౌరవం పోతుంది. కాబట్టి చట్టం మీద గౌరవం పెంచే విధంగా, మాకెవ్వరి మీద వ్యక్తిగతంగా లేదు, చట్టం మీద గౌరవం పెంచే విధంగా న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటం చేసి ఒక సరైనటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పరచాలనే తాపత్రయంతోనే ఇవాళ మేమందరం పని. నేను బేసికల్గా అడ్వకేట్ని, కోర్స్ ప్రాక్టీస్ చేయకపోవచ్చు, ప్రాక్టీస్ చేసే అవకాశం తీరిక రాలా నాకు. ఏదో మొదటి 3 సంవత్సరాలు మఫ్సల్ కోట రేపల్లో ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత రాజకీయాల్లో ఓడిపోయినా గెలిచినా బిజీగా ఉండేటటువంటి వ్యక్తిని మీ అందరికీ తెలుసు. పార్టీని పర్సన్గా కొన్ని కేసులకు వెళ్ళా. ఇవాళ కూడా వెళ్ళి ఈ కోర్టు వేసుకున్నా అంటే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చా. కోర్టుకు వెళ్ళేటప్పుడు పొలిటికల్ డ్రెస్లో వెళ్ళటం కన్నా ఒక న్యాయవాదిని కాబట్టి, న్యాయవాదిగా పనిచేశాను కాబట్టి, పూర్వ వాసన ఉంది కాబట్టి ఈ కోర్టు కుట్టించుకుని కోర్టు వేసుకుని వెళ్ళా. ఇంతకుముందు కూడా వెళ్ళా. ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఒక న్యాయవాదిని, మాజీ మంత్రిని, సీనియర్ పొలిటీషియన్ని, 40% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని, అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందిన వ్యక్తిని, నాకే ఇలా జరిగితే గాలికి ఎలా వదిలేస్తాను చెప్పండి? ధర్మమేనా ఇది? న్యాయ పోరాటం చేయవలసిందే కదా అనేటువంటి ఒక పట్టుదలతో న్యాయ పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మా లీగల్ సెల్ సుధాకర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క సహకారంతో ఈ న్యాయ పోరాటం చేసి జరిగినటువంటి విషయాలను సరిదిద్దే విధంగా పోలీసు వారిని అందరినీ కూడా సరిదిద్దే విధంగా ఒక మంచి జడ్జిమెంట్స్, ఆర్డర్స్ రావాలని తాపత్రయంతో నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇది ఒక లీగల్ బ్యాటిల్. చట్టపరంగా జరుగుతున్నటువంటి అంశాల మీద నేనేమి ఇల్లీగల్గా చేసే మనిషిని కాదు. చట్ట ప్రకారంగా వీటి మీద ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక పోరాటాన్ని చేయటం కోసం ఇవాళ ప్రారంభించాం. ఇంకా సందర్భాలు వచ్చినప్పుడు కూడా వాటన్నింటినీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి